ఓకే, ఇది ఒకప్పుడు మంచి ఫ్యాక్షన్ విలేజ్. అక్కడ ఎక్కువగా అఫెన్సులు, ఫ్యాక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ బాగా ఉండడంతో ఆ విలేజ్ మీద జనరల్గా పోలీస్కి ఒక స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతం అక్కడ డార్మెంట్గా ఉంది. అయినా కానీ మేము కేటగిరీ 4 కింద విలేజ్ మీద ఫోకస్ నడుస్తూనే ఉంది. సో ఈ పరిణామాల్లో ప్రస్తుతం అక్కడ ఉన్న గ్రూప్స్ అవన్నీ కూడా డార్మెంట్ కావడంతో ఇప్పుడు ప్రస్తుతం దాని మీద ఆ యాంగిల్లో, ఫ్యాక్షన్ యాంగిల్లో కాకుండా మీ రిమైనింగ్ క్రైమ్ గురించి ఫోకస్గా ఉన్న టైంలో రీసెంట్గా 25న అక్కడ ఒక పెట్టి డిస్ప్యూటు. యాక్చువల్గా అందరూ బోయా కమ్యూనిటీ పీపులే. రంగడు అండ్ మునుస్వామి అనే వ్యక్తుల మధ్య చిన్నపాటి డిస్ప్యూటు. అది దేనికంటే ఒక అమ్మాయి విషయంలో కామెంట్ చేశారన్న ఒక సబ్జెక్టు. అంతకుముందు అక్కడ ఉరుసులో జరిగేటప్పుడు ఇతను మునుస్వామి అనే అతను దొంగతనం చేసేవాడని కామెంట్ చేసినాడనే ఉద్దేశంతో ఈ సురేష్ అనే వ్యక్తికి ఫోన్ చేసి అబ్యూజ్ చేయడము. సరే ఎక్కడ రమ్మంటారో రానని చెప్పేసి ఈ కామెంట్స్ విషయంలో తదుపరి ఈ బస్టాండ్ వద్ద 26వ తారీఖు ఉదయం 10 గంటలకు వీళ్ళు కనబడి కొట్టుకోవడం జరిగింది. ఆ కొట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కట్టెలు ఉండడము, తర్వాత రాడ్లు వాడడము, తర్వాత కొడవలు కూడా తీసుకొనేసి వాడుకున్నారు. అందులో భాగంగా వీళ్ళు మునుస్వామి అనే అతను, వీళ్ళు నడిపి రంగడు, వాళ్ళ బంధువులు, వాళ్ళ బ్రదర్స్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళకి ఇంజురీస్ అయినాయి. దాంట్లో రంగడికి ప్రధానంగా తల మీద ఒక ఇంజురీ, చేతికి తగలడము, తర్వాత ఇక్కడ రిబ్స్ దగ్గర ఒక ఇంజురీ జరగడంతో అందరినీ హాస్పిటల్ పంపించడం జరిగింది. పోలీసుకు రాగానే పోలీస్ ఇనిషియల్గా ఇద్దరి మీదను కూడా కౌంటర్ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రధానంగా నడిపి రంగడి ఇచ్చిన ఇంజురీస్, అతనికి కొన్ని ఎక్కువ ఇంజురీస్ ఉండడంతో ఇమ్మీడియట్గా అతని కేసు తీసి 81/2025 కింద కోడుమూరు పిఎస్లోనే కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ అవతలలో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని రంగడు వాళ్ళ బ్యాచ్ మీద కూడా 86 కింద ఒక కేసు రిజిస్టర్, 82 కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది దర్యాప్తులో ఉన్నట్టుగానే 28 ఎర్లీ అవర్స్లో నడిపి రంగడు ఒకసారిగా అతని ఇంట్లో ఉన్నప్పుడు విపరీతంగా బ్రీతింగ్ ప్రాబ్లము, తర్వాత స్వెట్టింగ్ రావడం, ఈ కారణాలతో విపరీతంగా సిక్ అయిపోతే వాళ్ళు షిఫ్ట్ చేసినారు. షిఫ్ట్ చేసి హాస్పిటల్కి వచ్చే లోపల బ్రాడ్ డెడ్ కింద ఐడెంటిఫై కావడంతో పోలీసు దృష్టిగా ఇన్ఫర్మేషన్ రాగానే ముందున్న కేసుని ఇమ్మీడియట్గా మర్డర్ కేసు కిందనే కన్వర్ట్ చేశాం. ఎందుకంటే ఆ విలేజ్కి సంబంధించిన ఇష్యూస్లో మిగతాటి కంటే కూడా చిన్నపాటి ఇన్సిడెంట్ను కూడా ప్రత్యేకంగా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఆ కేసును మర్డర్ కేసు కింద కన్వర్ట్ చేస్తూ పోస్టుమార్టం చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆ విలేజ్లో పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే పోలీస్ ఆఫీసర్స్ని కూడా మూవ్మెంట్ పెట్టేసి మిగతా ఫార్మాలిటీస్, కేసుకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి పంపించాక ముద్దాయిల కోసం ఇమ్మీడియట్గా స్పెషల్ పార్టీస్ చేసేసి మా సిఐ చిరంజీవి గారు, ఇన్ఛార్జి సిఐ గారు ఫర్ కోడుమూరు, అట్లాగే మా ఎస్ఐ గారు వెరిస్వామి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా చేస్తూ మా గూడూరు ఎస్ఐ అయిన తిమ్మయ్యను కూడా ఇందులో ఫోకస్ తీసుకోవడం చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇవాళ మధ్యాహ్నం ముద్దాయిలైన మునుస్వామి, తర్వాత సురేష్, బజారీ, వీళ్ళందరూ శివ, వీళ్ళందరూ కలిపి మొత్తం 8 మంది, ఆ కేసులో ఉన్న 8 మందిని అరెస్టు చేయడం జరిగింది. ఎక్కడ పూలకుర్తి గ్రామ అవుట్స్కట్స్లో అరెస్ట్ చేసి ఇప్పుడు మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళని ఇమ్మీడియట్గా రిమాండ్ కూడా పంపిస్తున్నాం. అట్లానే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్న సీసీ ఫుటేజీలు, వీడియో కెమెరాలను ఐడెంటిఫై చేస్తే ఇంకా కొంతమంది కూడా ఈ అఫెన్స్లో పార్టిసిపేట్ చేసినట్టుగా బేసికల్గా మనకు ఐడెంటిఫై అయింది. సో వాళ్ళందరినీ కూడా పేర్ వైజ్ డిలీట్ చేసుకుంటూ వీళ్ళతో ఏ విధంగా వాళ్ళకి ఏమి ఇంటెన్షన్ ఉంది, ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి గల కారణాలు ఏమని చెప్పేసి వెరిఫై చేస్తూ వాళ్ళ కోసం కూడా ఇంకా తదుపరి దర్యాప్తు అయితే కొనసాగించడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఎవరైతే చనిపోయాడో రంగడు అనేదని అతని మీద ఒక మనకి హిస్టరీ షీటు అండ్ రౌడీ షీట్ కూడా మన దగ్గర స్టేషన్లో ఉంది కనుక ప్రత్యేకంగా ఈ రౌడీ షీటర్స్ మీద ఆల్రెడీ ఎస్పీకే విక్రాంత్ పాటిల్ సార్ ఆదేశాల మేరకు జిల్లాలోనూ మా సబ్ డివిజన్లో ప్రధానంగా ఉన్న రౌడీ షీటర్స్ అంత మీద వాచ్ పెట్టుకున్నాం. ప్రధానంగా వీళ్ళు ఎవరి మీద దాడి చేసి ఎక్కువ జరిపించకూడదని ఈ ప్రాసెస్లో ఇతని మీద జరిగిన దాంట్లో ఇతను చనిపోవడం జరిగింది కనుక రౌడీ షీటర్స్ను మేము కౌన్సిలింగ్ టైంలో ప్రత్యేకంగా వాళ్ళని అలర్ట్ చేయడము, అలార్మింగ్ చేయడము, వాళ్ళ నుంచి ఎవరి మీద దాడులు జరగకుండా చూడడం అయితే ప్రస్తుతానికి జరుగుతోంది. ఈ విలేజ్ పైన ఇప్పటి నుంచి కూడా ఆఫీసర్స్ అందరూ కూడా దాని మీద వేస్తూ ఈ పికెట్ మరికొంతకాలం కొనసాగించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ విలేజ్లో సేమ్ కమ్యూనిటీ అయినా కూడా కాస్త ఫెరోసియస్గా ఇష్యూస్ కొన్నాళ్ళు ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులకు ఇంకా దీని మీద ఆవేశం ఉండొచ్చు, భావోద్వేగాలు ఉండొచ్చు కాబట్టి కొనసాగించడం జరుగుతుంది. ఇవాళ వీళ్ళని రిమాండ్కు పంపించడము, ఇమ్మీడియట్గా ఈ కేసులో దర్యాప్తు అంతా పూర్తి చేసి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ తెప్పించుకోవాలి. తర్వాత డాక్టర్ గారు సీజ్ చేసిన విసరా ఇటువంటివన్నీ కూడా వెరిఫై చేసుకునేసి దాన్ని కంప్లీట్గా చేయడం జరుగుతుంది. ఈ అరెస్ట్లో ప్రధానంగా సిఐ గారు ఇనిషియేషన్ తీసుకొని ఎస్ఐ గారు, మా కోడుమూరు ఎస్ఐ స్వామి గారు, తర్వాత గూడూరు తిమ్మయ్యతో పాటు మా వాళ్ళ సిబ్బంది ఏఎస్ఐ 2302, హెచ్సీస్ 2749, 2794, 219, పీసీసీ 1850,
263 2133 హెచ్ హోంగార్డ్స్ 127 891 కూడా పాల్గొనడం జరిగింది. సో ఎక్కువ లేట్ లేకుండా ముద్దాయిలు తెలుసు, మీకు అందరూ తెలుసు, ముద్దాయిలు ఇమ్మీడియట్గా పరారు కావడం జరిగింది విలేజ్లోంచి. వాళ్ళ మీద దాడులు ఉంటాయనే ఉద్దేశంతో అటువంటి దాడులు ప్రతి దాడులు ఏమీ లేకుండా పికెట్ ఏర్పాటు చేయడంతో పాటు ముద్దాయిలను ఇంకా ఇమ్మీడియట్గా చేంజ్ చేసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వెరిఫై చేస్తే వాళ్ళ మీద కూడా కొన్ని గాయాలు ఉన్నాయి కనుక వాళ్ళని హాస్పిటల్ పంపించేసి ఆ ట్రీట్మెంట్ కూడా చూసుకొనేసి రిమాండ్కి పంపించడం జరుగుతోంది. కాబట్టి అందరికీ రౌడీ షీటర్స్ అయితేనేమి, రౌడీ షీటర్స్ మీద వాళ్ళతో డీల్ చేసే ఉన్న వాళ్ళందరి మీద కూడా ఇదో ప్రత్యేకంగా వార్నింగ్ మాదిరి, అలర్ట్ మాదిరి పెట్టుకొనేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.